బైబిల్లో భారతదేశం ప్రస్తావించబడిందా? మన దేశం భారతదేశం 5000 ఏళ్ల పురాతన సంస్కృతి కలిగిన దేశం. వేల దేవతల పూజలు, భిన్న భాషలు, అనేక విశ్వాసాలు. ఇంత వైవిధ్యమున్న దేశం గురించి బైబిల్లో ఏమైనా ఉందా? అవును, బైబిల్లో భారతదేశం నిజంగా ప్రస్తావించబడింది. ఇది సాధారణ విషయానికి కాదు, దేవుని ప్రపంచ ప్రణాళికలో మన దేశం కూడా ఒక భాగమని చెబుతుంది. ఎస్తేరు గ్రంథం 1:1లో ఇలా వ్రాయబడింది: అహష్వేరోషు రాజు యొకనాట, అతని రాజ్యము హిందూ దేశము నుండి కూషు దేశము వరకు 127 ప్రావిన్సుల మీద విస్తరించి యుండెను. ఇక్కడ ఉన్న హిందూ దేశము అనే పదం అనేది పాత హీబ్రూ భాషలో హూడు అని ఉంది. ఆ పదం నేటి భాషలో హిందుస్థాన్ లేదా ఇండియా అని అర్థం. అంటే పర్షియా రాజ్యం ఆ కాలంలో భారతదేశం నుండి ఇథియోపియా వరకు విస్తరించి ఉండేది. అది అంటే ఆ రాజ్యం 3 ఖండాలను, ఏషియా, ఆఫ్రికా, యూరప్ కలిపిన పెద్ద సామ్రాజ్యం. 127 దేశాలు ఒకే రాజు కింద ఉండేవి. అది చరిత్రలోనే అత్యంత పెద్ద రాజ్యాలలో ఒకటి. ఆ మహారాజ్యంలో దేవుడు ఎస్తేరు అనే ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, తన ప్రజలను రక్షించడానికి. ఇది దేవుని ప్రణాళిక ఎంత విస్తృతమైందో మనకు చూపిస్తుంది. దేవుడు ఎప్పుడూ ఒక దేశంలో మాత్రమే పని చేయడు, ఆయన ప్రపంచమంతా నియంత్రిస్తాడు. ఇప్పుడు కొద్దిగా ఆలోచించండి. బైబిల్ రాయబడిన కాలంలో కూడా భారతదేశం గురించి తెలిసి ఉండటం అంటే దేవుడు ఆ దేశాన్ని కూడా తన దృష్టిలో ఉంచినట్టు కదా. హిందూ దేశము అంటే మన భూమి, మన పూర్వీకులు నివసించిన దేశం. అంటే మన దేశం కూడా దేవుని ప్రణాళికలో భాగమని బైబిల్ చెబుతోంది. దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షించినట్టు దేవుడు ఈ దేశంలోనూ తన కార్యాలు చేస్తున్నారు. బహుశా మనం చూడకపోవచ్చు, కానీ దేవుడు ఇక్కడ కూడా తన కాంతిని వెలిగిస్తున్నాడు. ఇప్పటికీ భారతదేశంలో కోట్లాది మంది ఆయన వాక్యాన్ని వినుతున్నారు, ఆయన ప్రేమను అనుభవిస్తున్నారు. దేవుడు దేశాల మధ్య తేడా చూడడు. ఆయన ప్రేమ ప్రతి మనిషికి ఒకే రీతిగా ఉంటుంది. ఆయన చూపు సరిహద్దులు దాటుతుంది. ఆయన చేతులు ప్రతి దేశానికి చేరుతాయి. ఆయన అహష్వేరోషు కాలంలో 127 దేశాలను కలిపి ఉంచినట్టు ఇప్పటికీ ప్రపంచమంతా ఒకే దైవ ప్రణాళిక కింద నడుస్తోంది. మనం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుని వాక్యం కేవలం ఒక ప్రజల కోసం మాత్రమే రాయబడలేదు, అది సమస్త మానవజాతి కోసం రాయబడింది. ఆయన ప్రేమ భారతదేశానికి, మనకి, నీకు సమానంగా ఉంది. అందుకే మనం ఈరోజు మన గుండెతో చెబుదాం, లార్డ్ బ్లెస్ ఆ నేషన్ ఇండియా. ఈ నేలలో మరింత వెలుగు, మరింత శాంతి, మరింత దేవుని కృప వెల్లివిరియాలని ప్రార్థిద్దాం. ఇది మీకు కొత్తగా తెలిసిన ఒక బిబ్లికల్ ఫ్యాక్ట్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బైబిల్ వర్డ్స్, దేవుని వాక్యం మీ హృదయంలోకి